హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే వంట మెత్తళ్ళు, వంకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఈరోజు నేను వంకాయ మెత్తళ్ళు చేయబోతున్నాను. చూడండి. నీళ్ళల్లో రెండు చెంచాలు కల్లుప్పు వేసుకోవాలి. వంకాయలు కోసి వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు కండరు వచ్చేస్తాయి. లేకపోతే మెత్తళ్ళు శుభ్రంగా ఒక 10-15 సార్లన్నా కడిగి అట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే వాటిలో వేసుకుంటుంది. జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని అలా కడిగి అట్లా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ లోపల నల్లదే అనేది ఉంటుంది. అది లేకుండా చేసుకుంటే నీసోసం రాదు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. నేను ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నా, 2 ఉల్లిపాయలు తీసుకున్నా. ఇవి మా చెట్టు వంకాయలు ఫ్రెండ్స్. మాది హనుమాన్ జంక్షన్, మేము విజయవాడలో ఉంటాం. అయితే అవి మా చెట్టు వంకాయలు. అందుకనే నేను కాళ్ళ తీసుకోలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అందుకనే పొయ్యలికిచ్చుకొని దాని మీద కళాయి పెట్టుకొని నూనె హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక చిటికెడు పసుపు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి. తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న మెత్తళ్ళు. ఈ మెత్తళ్ళు ఫ్రెండ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. వేసుకుంటుంది, లేకపోతే మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత చేసుకొని ఇసుకుగా ఉంటే కర్రీ తినబుద్ధి కాదు కదా, అందుకనే. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు. దాని ఫ్లేవరు చేపలకి పట్టాలి ఫ్రెండ్స్. అందుకనే నేను చేపలు వేసినాక కరివేపాకు వేసాను. అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. ఆ కరివేపాకు ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవరు మొత్తం చేపలకు పట్టిద్ది ఫ్రెండ్స్, అలా ఫస్ట్ చేసుకుంటే. ఇప్పుడు ఎర్రగా ఏగిపోయినాయి. నేను ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నా. చూడండి. ఆనియన్స్ కూడా ఒక మాదిరిగా ఏగితే చాలు ఫ్రెండ్స్, మరీ ఎర్రగా ఏగిపో అవసరం. ఒక కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఏగితే చాలు. ఏగిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఏగితే అలా ఏగినాయి చూడండి. ఈ పచ్చిమిరపకాయలును ఇవి ఎర్రగా ఏగిపోతాయి. కరివేపాకు ఇవి ఎర్రగా ఏగిపోతాయి. ఆనియన్సే కొంచెం లైట్గా ఏగాలి. ఇప్పుడు కారం. మేము కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. మీరు సరిపడా వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేసాను. నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను, మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు సాల్ట్ వేసుకోండి. నేను కల్లుప్పు ఒక 3 స్పూన్స్ దాకా వేసాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రం. అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చేసుకునే పద్ధతిలో, విధానంలో చేసుకుంటే మాత్రం అసలు చాలా బాగుంటాయి. మీరు చెప్పాలంటే అసలుకి చికెన్తో, మటన్తో కూడా తినలేరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఎంతసేపు తిన్నా మొహం కొట్టని ఐటమ్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు చక్కగా మనం ఇందాకడ ఉప్పు వేసుకొని నీళ్ళల్లో వంకాయలు వేసుకున్నాం కదా, అవి ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్.
అవి ఇందాకడ ఎందుకు ఆగానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోవాలి కదా ఫ్రెండ్స్, ఉప్పు కారం వేసాను కదా, పచ్చివాసన అనేది పోయిద్దని ఒక 2 నిమిషాలు ఆగాను. కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ తీయచ్చు కానీ ఎందుకులే, ఇంకా అయిపోయింది కదా అని ఉంచేసా. అలా కింద నుంచి పైకి కలుపుకోవాలి. కూర అయ్యే వరకు ఫ్రెండ్స్ మీరు 2 నిమిషాలకి అలా కలుపుతూనే ఉండాలి. దీంట్లో ఎందుకంటే వాటర్ పోసుకోం మనం, అది ఎంతసేపు ఆ నూనెలోనే మగ్గాలి. కానీ ఫ్రెండ్స్ టేస్టీగా ఉండాలంటే కొంచెం నూనె ఎక్కువ పడాలి. ఇప్పుడు ఈ కూర దాదాపు బయట పెడితే ఖచ్చితంగా ఒక 5-6 రోజులు పైనే ఉంటుంది కూర. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే, ఫ్రిడ్జ్లో పెడితే మినిమం 10 రోజులైనా ఉంటుంది. కాకపోతే ఎప్పుడెప్పుడు వండుకుంటాం అనుకోండి, చెప్తున్నాను. ఈ కూరలో ఎక్కువ నిలవ ఉండాలంటే నూనె ఎక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్. ఎక్కువ మనం నూనెతోనే మగ్గబెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. అలా 2 సెకండ్లకి 2 నిమిషాలకి అలా కలపెట్టుకోవాలి కూర. అది గుత్తి వంకాయ నేను వంకాయలుగానే వేసేసాను. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇట్లా పట్టుకొని తింటారు. అయిపోయింది ఫ్రెండ్స్, అన్నం కూడా మగ్గిపోయింది. అన్నం కూడా ఓకే. ఇప్పుడు మా వారు భోంచేస్తారు. ఎలా ఉందో చూసి టేస్ట్ చెప్పాలా? కింద పడిపోయిందాము. ఫ్రెండ్స్ మీకు ఎలాంటివి కావాలంటే ఇంకా టేస్ట్ చేసి ఇంకా ముందు ఇంకా చూపిస్తాము. అంటే టేస్ట్గా ఎలా వండుకోవాలో కూడా మీకు వివరించి మొత్తాన్ని చెప్తాము. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్స్ పెట్టండి. చూసారుగా, ఇలాంటివి వీడియోలు మళ్ళీ రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.